ముందుగా వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడని అనేక ఆధారాలు ఉన్నాయి. దేవ ఏకహ ఏకం ఏవద్వితీయం, ఆయన ఒక్కడున్నాడు, అద్వితీయుడు కాడు అని చెప్పేసి బైబిల్లో కూడా దేవుడు ఒక్కడైనా ఉంది, ఖురాన్లో కూడా దేవుడు ఒక్కడైనా ఉంది. మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆ ఒక్క దైవాన్ని ఎందుకు ఆరాధించట్లేదు? నిజంగా ఆ ఒక్క దైవాన్ని ఆరాధించేటటువంటి మతము ధర్మము ఏదైనా ఉందా, ఎవరైనా ఉన్నారని నేను ఏం చేశానంటే, ఎప్పుడైతే గుడికి వెళ్ళానో గుళ్ళో విగ్రహాలు ఉన్నాయి, ఏకదైవ ఆరాధన జరగట్లేదు, బహుదైవోపాసన జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే నేను చర్చ్కి వెళ్ళానో అక్కడ యేసుక్రీస్తు యొక్క బొమ్మ కనిపిస్తుంది, సిలువ బొమ్మ కనిపిస్తుంది, అక్కడ కూడా బహుదైవోపాసన కనిపిస్తుంది. కొంతమంది మరియంని పూజిస్తున్నారు. అలాగే ఎప్పుడైతే నేను దర్గాకి వెళ్ళిపోయానో దర్గాలో కూడా ఎవరో చనిపోయినటువంటి ఒక సమాధి యొక్క పూజ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే నాకు వచ్చినటువంటి సందేహం ఏదైతే ఉందో, నన్ను పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ ఒక్క దైవాన్ని ప్రజలు ఎందుకు ఆరాధించడం లేదు, మళ్ళీ ఆరాధించేవారు ఎవరు ఉన్నారని ఎప్పుడైతే నాకు సందేహం కలిగిందో, నేను ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళానో అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, ఎప్పుడైతే చర్చ్కి వెళ్ళానో అక్కడ కూడా ప్రతిమల ఆరాధన జరుగుతుంది. అక్కడ కూడా ఒక విధంగా బహుదైవోపాసన, యేసుని మరియమ్మని సిలువని ఆ బొమ్మలు పెట్టుకున్నారు. అలానే నేను ఎప్పుడైతే దర్గాకి వెళ్ళిపోయానో అక్కడ కూడా సమాధులను ఆరాధిస్తున్నారు. ఇదే ఆలోచన, ఇదే నాకున్నటువంటి సందేహంతో ఎప్పుడైతే నేను మస్జిద్కి వెళ్ళానో ఆ మస్జిద్లో ఎలాంటి విగ్రహం లేదు, ఎలాంటి ఆకారం లేదు, ఎలాంటి చిత్రపటం లేదు, ఒకే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మాత్రమే వారు ఆరాధిస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా చెప్పాలి అంటే వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా పుట్టించినటువంటి దైవాన్ని ఆరాధించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ మస్జిద్లో ఆరాధించేవారే. కాబట్టి నేను ఆ మస్జిద్తో కనెక్ట్ అయిపోయాను. కానీ నాకెవరు కూడా మెయిన్ ఏంటంటే ఇస్లాం సందేశం ఎవరు ఇవ్వలేదండి. నాకు ఎవరు నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను కన్వర్ట్ అవ్వలేదు, నేను రివర్ట్ అయ్యాను. అంటే సనాతన ధర్మం, ఏ ధర్మం అయితే వేదాలలో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే బైబిల్లో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ రూపంలో ఇవ్వడం జరిగిందో ఆ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను. అంటే నేను రివర్ట్ అయిన తర్వాత నేను కన్వర్ట్ అవ్వలేదు. మరో విషయం ఏంటంటే, ముస్లిం చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఏ ముస్లిం నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఏ మస్జిద్ వాళ్ళు కూడా నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఎవరు కూడా నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. స్వచ్ఛందంగా నాలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబుగా నేను ఇస్లాం ధర్మానికి ఆకర్షిత అవ్వడం జరిగిందనమాట. సో ప్రధానంగా చెప్పడానికి సాక్ష్యం ఏముంది అని అంటే, మీ దగ్గర వేదాలలో చెప్పినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడని చెప్పాడు, బైబిల్లో కూడా అదే చెప్పారు, ఖురాన్లో అదే చెప్పారు. కాకపోతే అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, ఇక్కడ ఫోటోలు సిలువలు ఉన్నాయి, ఇక్కడ దేవుడు అనేవాడు నాకు కనిపించలేదు మసీద్లో. కరెక్ట్గా ఏ రకంగా అయితే నేను అనుకున్నానో దేవుడిని అదే రకంగా ఆరాధన జరుగుతుంది, కాబట్టి నేను మతం మారాను అని అంటున్నారు. అంతేగాని లేఖనాలలో కానీ ఏదైనా అధ్యయనాల్లో కానీ ఎక్కడైనా మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసి మీ సాక్ష్యాన్ని చాలా ప్రాపర్గా లాంచ్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను, నేను ఇక్కడ మత మార్పిడి చేసుకోలేదు. నేను సనాతన ధర్మంలోనే ఉన్నాను. ఏ ధర్మం అయితే వేదాల ప్రకారంగా, ఏ ధర్మం అయితే బైబిల్ ప్రకారంగా, ఏ ధర్మం అయితే ఖురాన్ ప్రకారంగా, అంటే ఏ దేవుడైతే ఆది నుండి కూడా ప్రవక్తలకు ఇస్తున్నటువంటి ధర్మం ఉందో ఆ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను. అంటే నేను రివర్ట్ అయ్యాను తర్వాత తప్ప నేను కన్వర్ట్ అవ్వలేదు. సో మీ సాక్ష్యం కేవలం విగ్రహారాలను చూశాను, ఇక్కడ చూడలేదు అనేదే సాక్ష్యమా? కరెక్ట్గా ఏమైనా మర్చిపోతున్నారా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఇస్లాం ధర్మాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే 1,00,000 కారణాలు ఉండవచ్చు. అందులో ప్రధానమైనటువంటి ఒక కారణం చెప్పాను. ఇస్లాం ధర్మంలో ముఖ్యంగా నేను ప్రారంభంలో నేను చూసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇస్లాం ధర్మంలో రాజు అయినా, రైతు అయినా, ధనవంతుడైనా, పేదవాడైనా ఒకే వరుసలో నిలబడి నమాజ్ చదువుతాడు. ఎలాంటి తారతమ్యాలు ఉండవు. అదేవిధంగా ఒకే కంచంలో అందరూ కూర్చొని భోజనం చేస్తారు. మస్జిద్లో నమాజ్ చదివేటప్పుడు అందరూ కూడా భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి మస్జిద్లో నిలబడి నమాజ్ చదువుకుంటారు. అక్కడ కూడా ఎలాంటి వ్యత్యాసం అనేది మీకు కనబడదు. ఎలాంటి కులాలు, ఎలాంటి అక్కడ తారతమ్యాలు, విభేదాలు, భేదాలు అనేవి ఇస్లాంలో ఎక్కడ కనిపించవు అనమాట. మానవులంతా సమానమే. తర్వాత నమాజ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి విధానం. మనల్ని పుట్టించినటువంటి దైవాన్ని రోజుకు 5 పూటల ఆరాధించేటటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విధానాలు ఇక్కడ మనకు ఇస్లాం ధర్మంలో కనిపిస్తున్నాయి. సనాతన ధర్మంలో ఓన్లీ ఒక 3 డివిజన్స్ ఉన్నాయండి. మీరు ఏ జీవినైనా చూడడానికి 3 డివిజన్స్ ఉన్నాయి. అంటే దీన్ని మించిన 4వ డివిజన్ ఇంకొకటి లేదు. ఆ 3 డివిజన్లు ఏందో చెప్పరా? ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, విశిష్ట అద్వైత సిద్ధాంతం. ఈ 3 సిద్ధాంతాలు కాకుండా నేను చెప్తానండి, తెలియనోడు ఎట్లా బతకాలి అంటే తెలియదు కాబట్టి మీరు సనాతన ధర్మం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటే తప్పండి. సనాతన ధర్మంలో లూప్ హోల్స్ ఎతికే ప్రయత్నం చేస్తున్న వీళ్ళందరూ కూడా ఈ సనాతన ధర్మంలో ఉన్న
ఆ నాలెడ్జ్ యొక్క పవర్ ని డిస్ట్రాయ్ చేయడానికి తరతరాలుగా ప్రయత్నిస్తున్న వాళ్ళే. ఎందుకంటే వీళ్ళ ఒక ఐడియాలజీని సొసైటీ మీద రుద్దే ప్రయత్నం చేయాలి కాబట్టి, ఇది ఆల్రెడీ ఇది అప్గ్రేడెడ్ వర్షన్ కాబట్టి ప్రతి ఒక్క జీవికి సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయండి. ప్రతి ఒక్క సెల్ గురించి, డిఎన్ఏ గురించి మాట్లాడుతుంది మన సనాతన ధర్మం. వేదాలు మాట్లాడితే ఎంతో నాలెడ్జ్ ని ఇప్పుడు మనకి ఒక జ్ఞాని ఉండడం, అజ్ఞాని ఉండడం, ఒక చిన్న లైన్ ఉంది, ఒక లైన్ ఉందండి. దీన్ని ఈ గీతని చిన్నగా చూపించాలి అంటే పక్కన పెద్ద గీత వేయాలి. పెద్ద గీత ఉన్నంత మాత్రం ఈ గీత చిన్నగా అయిపోదు. కానీ ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు జరిగే ప్రయత్నం, ప్రతి ఒక్కరు చేసే ప్రయత్నం కూడా అదే. సనాతన ధర్మాన్ని చిన్నగా చూపించడానికి పక్కన ఈ సనాతన ధర్మం అనేది మూఢనమ్మకం అనే ప్రయత్నం చేస్తూ ఇంకా వేరే ఇతర ఈ కోణాల్లో, అంటే మేము నాస్తికులం అని చెప్పుకుంటూ ఒకళ్ళు, లేకపోతే మేము ఇంకో మతాన్ని నమ్ముతాం కానీ దీన్ని అరే నువ్వు విశ్వసించకరా భయ్, నేను ఎవడు విశ్వసించమన్నాడు? ఎవడైతే దీన్ని చదువుతున్నాడో, ఎవడైతే తెలుసుకున్నాడో వాడు ముక్తిని చెందాడు. నువ్వు తెలుసుకున్నావా, నువ్వు ధన్యుడివి. లేదా నీ ఇష్టం, అది ఇట్స్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఐడియాలజీ. ఓకే, ఈ లైన్ చిన్నగా చూడడానికి ఒక పెద్ద గీత గీస్తూ ఈ సనాతనాన్ని అంతమొందించే ప్రయత్నం చేసే మూల కారణం వాళ్ళ ఐడియాలజీని సొసైటీ మీద రుద్దే ప్రయత్నం మాత్రమే. దయచేసి సనాతన ధర్మం చెప్పిన విధంగా ఈ ద్వైత అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతాల్లో ఎక్కడ కూడా ఒక జీవి తక్కువ, ఒక జీవి ఎక్కువ అని మెన్షన్ చేసింది లేదు. దయచేసి ఈ ధర్మానికి సంబంధించి ఇవే కోణాల్లో తీసుకొని వస్తూ దీన్ని అంతమొందించే ప్రయత్నం చేసిన అందరినీ కూడా ఎలా శిక్ష పడాలో అలా శిక్షించడమే దీనికి మార్గం.